నమస్తే వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. కోమటిరెడ్డి వంటి చిల్లర వ్యక్తి గురించి మాట్లాడటం వృధా అని, ఆయన నిలకడలేని వ్యక్తి అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా 4 సార్లు గెలిచిందని, ఈసారి కూడా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసం అందరికీ అర్థమైందన్నారు. గుజరాత్ లోనూ పేదరికం పెరిగిందన్నారు. దేశమంతా అధికారంలోకి వెళ్లిందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. తెలంగాణలోనూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ కాలం గడుపుతుందని విమర్శించారు. రుణమాఫీ చేస్తామని మభ్యపెడుతున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో స్పష్టంగా వాళ్ళు తెలిసి కావాలని అడ్డగోలు హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కి ఒక్కటంటే ఒకటి కూడా నెరవేర్చుతో మాడుస్తున్నాడు. ఈ దేశంలో ఇంకా 40 కోట్ల మంది పైగా ప్రజలు ఒక్క పూట అన్నం తిని ఇంకో పూట పస్తులు పడుకుంటున్నారు అని చెప్పి పేదరికం పెరిగింది. గుజరాత్లో కూడా మోడీ గారు మరోసారి ముఖ్యమంత్రి నుంచి 25 ఏళ్లలో పేదరికం పెరుగుతూ వచ్చింది. రాముడి పేరు మీద మోసం చేసింది. ఇప్పుడు అది కూడా తేలిపోయిందని చెప్పి కొత్తగా నిర్ణయాల పక్క దేశం గురించి మాట్లాడతారు. ఏమవసరం మనం ఎన్నికల్లో పక్క దేశం ప్రస్తావన ఏమవసరం? ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించడం, రకరకాలుగా ప్రజల మధ్యన పెట్టడం బీజేపీ మోడీ వేయడం. పక్క దేశం గురించి పక్క దేశాన్ని చేసిన బాధితులు చూసి ఏ పార్టీ వేస్తే ఆ పార్టీ ఇచ్చిన నెరవేర్చుతా లేదని చూడండి, చూసి ఉపయోగించుకోండి. అట్లీస్ట్ ఈ 3 జిల్లాలు ఉమ్మడి జిల్లాలో మీరందరూ ఒక తీర్పు మంచి తీర్పు ఇస్తే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం కేంద్రంలో కావచ్చు, తెలంగాణలో అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయింది. ఇమ్మీడియట్గా జరిగేటువంటి ఎన్నికల్లో మేధావులు ఏం ఆలోచిస్తున్నారు, మేధావుల యొక్క ఆలోచన ఏంటి అనేటువంటిది ఫర్దర్లో వాళ్ళ పనితీరుకు ప్రభుత్వ శాఖ కూడా ఇవ్వకుండా బీసీ జనగణన చేస్తామని చెప్పి ఎన్నో మాటలు చెప్పారు, ఏం చేయలేదు. ఆ ఎలక్షన్కు ఏం ప్రకటన ఇవ్వాలి, వాళ్ళ స్క్రిప్ట్ తయారైంది. దేవుని పేరు మీద, దేశం పేరు మీద ఏదో మాటలు చెప్పడం తప్ప వాళ్ళు చేసేది ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ జనగణన అన్నారు, అయిపోయింది అన్నారు. మరి అవన్నీ జనగణన ఎందుకు? లోకల్ బాడీలో రిజర్వేషన్. మరి అది ఎక్కడ పోయింది అనుకుని ఎంతసేపు? ఒక్కరోజు సకల జిల్లా సర్వే చేసి ముందు పెట్టడం జరిగింది. ముందు ఎగ్జాంపుల్ కూడా ఉంది అక్కడ. మీరు ఒకరోజు చేయకపోతే 10 రోజులు చేయండి, 100 రోజులు, 1 మంత్ చేయండి. ఈ గడిచిన ఈ 5-6 నెలలలో రాష్ట్రం యొక్క పరిస్థితులు మీరు గమనించండి. ఇది ప్రత్యేకంగా విమర్శించడం కాదు, ఒక గ్రాడ్యుయేట్గా మీరు ఆలోచన చేయండి. ఉద్యోగ కల్పనలో 30,000 ఉద్యోగాలు అనేవి ఎవరు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఎవరు ప్రభుత్వం ఇచ్చిండ్రు? ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కాదు, ప్రైవేట్ రంగంలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, రాబోయే ఉన్నాయా, అవకాశం ఏదైనా ఉందా, చేసే ఆలోచన ఉందా, చేయగలుగుతారా? 6 నెలల్లో ఏమేమి కింద మీద నీళ్ళ నుంచి తాగడం నుంచి మొదలుకుంటే, తాగడానికి నీళ్ళు అంటే నల్గొండ జిల్లా, మీరు చూసిన కష్టాలు కూడా చూడండి. మరి మీరు ఆలోచన చేయండి. విద్యా వ్యవస్థలో ఏం మార్పు లేరు.